వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను నెల్లూరు సిటీలో ఉన్నాను. ఇక్కడ వచ్చేసేసి చూడదగిన ప్రదేశాలు ఏమున్నాయి, అదేవిధంగా నెల్లూరు సిటీ ఎంతవరకు అభివృద్ధి జరిగింది అన్నప్పుడు నన్ను బాగా అట్రాక్ట్ చేసింది మూలస్థాన దేవస్థానానికి అయితే నేను వచ్చాను. మూలాపేటలో అయితే ఉంది. సో ఇక్కడ వచ్చేసేసి ఈ టెంపుల్ విశిష్టత నేను అడిగినప్పుడు ఆఫ్ ది రికార్డ్ 1000 సంవత్సరాల చరిత్ర ఉంది సార్ దీనికి అన్నారు. ఒకసారి దాన్ని చూద్దామని చెప్పి వచ్చాను. ఇక్కడ వచ్చి సార్ వాళ్ళు లేదు సార్ ఈ చరిత్ర అనేది చాలా బాగుంటుంది, ఇది టీడీపీ హయాంలో చాలా అభివృద్ధి జరిగిందన్నారు. అంటే ఒకప్పుడు ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఎట్లా ఉంది సార్? ఓం నమః శివాయ. సార్ ఇది ఏంటంటే మూలాపేట దేవస్థానంకు సంబంధించిన కోనేరండి. ఇది ఇక్కడ ఏంటంటే మన నరసింహకొండలో వెలిసిన నరసింహస్వామి ఉత్సవాలు జరిగినప్పుడు ఇక్కడ ఈ ఈ ఈ కోనేరులో ఉత్సవం జరగద్దండి. ఇక్కడ ఇది చాలా శిథిలం అయిపోయింది మొత్తం. ఏమి అసలు చెత్త మున్సిపాలిటీ ఆ చెత్త అన్నీ పోసి చేస్తూ ఉన్నారు. దీన్ని మేమందరం నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఉండే కార్పొరేటర్లు అయితే ఏమి ఈ గుడి ఈఓలు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళందరూ పాలక మండలి సభ్యులందరూ కానీ నారాయణ సార్ కాడికి వెళ్ళి ఈ విధంగా దీన్ని శిథిలాసం అయిపోయింది, దీన్ని ఒక కోనేరుగా ఏ విధంగా తిరుమలలో ఉందో ఆ విధంగా తీర్చిదిద్దాలని అందరూ అడిగారండి. చూడడానికి కూడా చాలా బాగుంది సార్. చూడండి ఒకసారి వ్యూవర్స్ కూడా చూడండి. సో నీట్గా మధ్యలో వచ్చేసి ఆ గోపురము చుట్టూ నీరు. సార్ 1000 సంవత్సరాల చరిత్ర అన్నారు కదా, ఏంటి సార్ మామూలుగా ఎప్పుడు అంటే ఇక్కడ ఉన్న శివునికి ప్రత్యేకత సార్? ఇక్కడ ఏంది ఒకటే అండి, ఇప్పుడు మనం ఇరగాలమ్మ చెరువు ఉంది కదా సార్, అక్కడ ఆ చెరువుల నుంచి వాటర్ ఇక్కడికి వస్తుంది సార్. ఇప్పుడు నెల్లూరు నెక్లెస్ రోడ్ అంటాం రోడ్ ఉంది కదా, అక్కడ నుంచి వాటర్ దీంట్లో కూడా వస్తుంది సార్. అక్కడ ఆ చెరువు కానీ ఈ నీళ్ళు కానీ ఎప్పుడు ఎండిపోవాలి? ఎప్పుడు సార్? నాకు 50 సంవత్సరాలు. ఒక్కసారి చూశానండి నేను, ఒక్కసారి చూసి అది ఎండిపోయినప్పుడు, అంతేగాని ఇంతవరకు ఎండిపోయిన చరిత్ర లేదు. ఎంత ఎండలు వచ్చినా ఎంత కరువు వచ్చినా వాటర్ చూడండి సార్ ఎంత స్వచ్ఛంగా ఉంటాయి. పంపింగ్ వాటర్ కాదు, ఇది ఓన్లీ పారుదల వాటర్. అక్కడ ఎంత లోతు ఉంటుంది సార్ అది మామూలు మన చెరువు? చాలా లోతు సార్. అది 33,000 ఎకరాలని చెప్పేది చిన్నప్పుడు. శివలింగం ఉంది అని కూడా ఉంటుంది సార్. మేము అది ఎండిపోయినప్పుడు పోయి తాగి కూడా వచ్చాం శివలింగాన్ని. మేము శివభక్తుల్ని, నేను తాగి కూడా వచ్చాను సార్. అది ఓకే సార్. ఏంటి అంటే మనం నారాయణ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లాంటి డెవలప్మెంట్ జరిగిందండి ఇక్కడ? సరే, ఇప్పుడు నారాయణ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది చాలా శిథిలావస్థలో ఉన్నింది. నెల్లూరు అని అంటే మనకి రంగనాయల స్వామి ఉన్నారు. రంగనాయల స్వామి చాలా ఫేమస్. నెల్లూరు అంటేనే రంగనాయల స్వామి గుర్తొస్తారు. అటువంటి రంగనాయల స్వామి తిరునాళ్ళు జరిగేటప్పుడు ఆ తిరునాళ్ళలో కళ్యాణం చేసుకొని, రంగనాయల స్వామి కళ్యాణం చేసుకొని రథం మీద ఊరేగేటప్పుడు మనకి నరసింహస్వామి పిలుపు ఉంటుంది. నరసింహస్వామి వచ్చేటప్పుడు రథం మీద ఊరేగుతున్నారని చెప్పి రంగనాయల స్వామి అలిగి వచ్చేస్తారు. వచ్చేసినప్పుడు ఇక్కడ మనకి శివాలయం కానీ మూలాపేట అంటేనే మూలస్థానేశ్వర స్వామి పేరు. ఈ మూలాపేటకి వచ్చేసేటప్పటికి ఇక్కడ వేణుగోపాల స్వామి బుజ్జగిచ్చి, నరసింహస్వామిని బుజ్జగిచ్చి ఈ రంగనాయల స్వామి ఇద్దరిని కలిపి ఇక్కడ తెప్పలో, ఇక్కడ శివాలయం కోనేరులో తెప్పలో ఊరేగిస్తారు. ఇది ఎంతో చరిత్ర కలిగిన శివాలయము, దేవస్థానము. మనకి నెల్లూరు అంటేనే రంగనాయల స్వామి గుర్తొస్తారు. అటువంటి కోనేరు ఎంతో శిథిలావస్థలో ఉండింది. ఆ శిథిలావస్థలో ఉన్నప్పుడు నారాయణ గారు ఎంతో డెవలప్ చేసి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని డెవలప్ చేసి ఎంతో ప్రాతినిధ్యం వహించి దీన్ని అద్భుతంగా. ఎంత ఖర్చు అయింటారు సార్? ఇప్పుడు ఎన్ని కోట్ల వరకు ఖర్చు అయింటారు దీన్ని డెవలప్? 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఖర్చు అయినట్టుంది సార్. ఖర్చు చేసి దీన్ని చాలా అభివృద్ధి చేశారు. ఇప్పటికీ చాలా కన్నుల విందుగా, కన్నుల పండుగగా మనకి ఇక్కడ తెప్పోత్సవాలు కానీ దేవస్థానంకి సంబంధించి కార్యక్రమాలు కానీ ఎంతో అద్భుతంగా, చాలా అద్భుతంగా మనకి జరుగుతూ ఉన్నాయి సార్. ఈసారి మనం వచ్చింది డెవలప్మెంట్ ఏంటి అనేది, ఏం జరిగిందని తెలుసుకోవడానికి వచ్చాము. సో ఏ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ డెవలప్ అవుతుంది అనుకుంటా ఉన్నారు, ముఖ్యంగా మీ నెల్లూరు? సార్ తెలుగుదేశం పార్టీ వస్తేనే డెవలప్మెంట్ ఉంటుంది అని. ఓవరాల్గా నెల్లూరు జిల్లా మొత్తం మీద 10 స్థానాలు ఉన్నాయి సార్. అదేవిధంగా ఈ లోక్సభ స్థానానికి సంబంధించి కూడా మాట్లాడదాం సార్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చాలా ఆధ్యాత్మికంగా కానివ్వండి, చాలా మంచి మనస్తత్వం కానివ్వండి, ఎన్నో తాగునీటి సమస్యలను తీర్చిన వ్యక్తిగా అతను ఉదయగిరి ప్రాంతాల్లో కానివ్వండి, మారుమూల పల్లెటూళ్ళల్లో కానివ్వండి, ఈ వాటర్ ప్లాంట్స్ తాగునీరుని సమృద్ధిగా అందరికీ అందించిన వ్యక్తి
విపిఆర్ గారండి. అదే కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో చాలా మంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న కళ్యాణాలని మాకు కన్నుల విందుగా నెల్లూరులో కానివ్వండి రాష్ట్ర మొత్తంలో ఎంతో కన్నుల విందుగా చూపించిన వ్యక్తి విపిఆర్ గారు. ఎప్పుడు ప్రజల మధ్య ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల బాగు కోసం, ప్రజల మంచి కోసం పాటుపడుతున్న వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. మనకి ఇక్కడ ఎత్తుకున్నా కూడా 2 వాటర్ ప్లాంట్ని నెలకొల్పించున్నారు. ఎంతోమంది మినరల్ వాటర్స్ అంటే 2014 నుంచి 19 వరకు నారాయణ గారు సంగం బ్యారేజ్ నుంచి తాగునీరు సమస్యలు ఉండకూడదని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అది వేరే ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కుంటుపడిపోయింది. అది కుంటుపడిన తర్వాత తాగునీరు సమస్య ఉందని చెప్పి ఇక్కడ విపిఆర్ గారు వాటర్ ప్లాంట్లు కూడా నిధులతో చేశారు. సొంత నిధులతోనేనండి, అతని సొంత నిధులతో. అతనికి ఎప్పుడు బయట నిధులు కానీ అదంతా వచ్చింది లేదు. అతని సొంత నిధులతోనే అతను మొత్తం ఇప్పుడు ఈ 10 నెల్లూరు జిల్లాకు సంబంధించి 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్ని స్థానాలు గెలిచే విధంగా ఉంది టీడీపీ? నా అంచనా ప్రకారం అయితే అటు ఇటుగా 10కి 10 రావచ్చని చెప్పి ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నాను సార్. ఎంపీ స్థానం కూడా మీదే? ఎంపీ తెలుగుదేశం వాళ్ళదే అంటారు. ఎప్పుడు ప్రజల మధ్య ఉన్న మనిషి అండి. విపిఆర్ గారి ప్రభావంతో ప్రజల మధ్య ఉన్న వ్యక్తి. అతను 10కి 10 స్థానాలు గెలిపించుకొని తీసుకొని వస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఇది మొత్తం మీద ఏంటంటే డెవలప్మెంట్ అనేది మాకు టీడీపీ హయాంలో అయితే చాలా వరకు జరిగింది అని చెప్పేసి అంటా ఉన్నారు. చూద్దాం ఏంటంటే నెల్లూరుకి సంబంధించి నేను ఇప్పటికే చాలామంది ప్రజలతో అంటే చిన్న చిన్న రైతులతో మాట్లాడాను, అదేవిధంగా కూలీలు చేసుకునే వారితో మాట్లాడాను, భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడాను, అదేవిధంగా చిన్న పండ్ల షాపులు నడుపుతూ ఉంటారు కదా అలాంటి వారితో, టీ స్టాల్ వారితో అందరితో మాట్లాడాను. వారి నుంచి వచ్చే మాట ఒకటే, ఇక్కడైతే ఖచ్చితంగా నారాయణ గారిని గెలిపించుకుంటాము, అదేవిధంగా ఎంపీ స్థానం కూడా టీడీపీనే గెలిచే విధంగా ఉంటుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటున్నదైతే మరి కొద్ది రోజుల్లోనే తెలబోతా ఉంది. 13వ తారీఖు అయితే ఖచ్చితంగా మీరు మీ ఓటు హక్కును అయితే వినియోగించుకోండి. అది ఏ పార్టీ అన్నదైతే మీకు నచ్చిన పార్టీకి, మీరు నమ్మిన పార్టీకే ఓటు వేయండి, కానీ ఓటును మాత్రం వినియోగించుకోవాల్సిందిగా మనవి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.